ఒక నిలువు గీత గీసుకుందాం. ఇలా అందాం. ఇక్కడికి వచ్చింది. గుండ్రంగా తీసుకుందాం. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకుంటాం. ఇక్కడ నిలువు గీత గీస్తాం. తర్వాత ఇక్కడి నుంచి ఇలా అన్నాం. తర్వాత ఇక్కడ గీత గీసాం. ఇలా అన్నాం. సున్నా పెట్టాం. తర్వాత మళ్ళా ఇక్కడి నుంచి ఇలా తీసుకొని ఇలా అన్నాం. అడ్డగీత గీసాం. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా అంటే స్టడీగా రావాలా. ఇక్కడి నుంచి రౌండ్ రావాలా. తర్వాత ఇక్కడి నుంచి ఇలా అనేసి ఇలా అన్నాం. తర్వాత మళ్ళా సున్నా తీసాం. ఇలా అన్నాం. ఈ సున్నా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలా. తర్వాత జస్ట్ ఇలా అన్నాం. అది రవితేజ అయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దిద్దుదాం. ఇక్కడి నుంచి స్టడీ గీత గీసాం. తర్వాత ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా రౌండ్ తిప్పి ఇలా పెట్టాం. తర్వాత ఇక్కడి నుంచి సున్నా 3 వంతులు సున్నా గీసి ఇక్కడ ఆపాం. ఇక్కడి నుంచి ఇలా నిలువు గీత గీసాం. తర్వాత వి ఆకారం గీసాం. ఇలా అన్నాం. తర్వాత నిలువు గీత గీసాం. జస్ట్ అలా కరువు తిప్పాం. సున్నా గీసాం. మళ్ళా నిలువు గీత గీసాం. మళ్ళా కరువు తిప్పాం. మళ్ళీ ఇలా అడ్డగీత గీసాం. ఇక్కడి నుంచి అడ్డగీత గీసి కరెక్ట్గా సున్నా ఆకారంలో గీసాం. ఈ కాస్త కలిపితే సున్నా అయిపోద్ది. తర్వాత నెక్స్ట్ నిలువు గీత గీసాం. ఇలా కరువు గీసాం. తర్వాత సున్నా తిప్పాం. సున్నా తిప్పిన తర్వాత ఇలా 3 వంతుల సున్నా గీసాం. నిలువు గీత గీసాం. ఇలా అన్నాం. తర్వాత ఇక్కడి నుంచి ఇలా అన్నాం. సో ఇప్పుడు రవితేజ అనేటువంటి మాట అనే పేరు మనం చక్కగా రాసుకున్నాం. సేమ్ నేను చెప్పినట్లుగానే మీరు ఒక 50 సార్లు ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మంచి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.